ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మన పిల్లల్ని 10th అయిపోగానే డైరెక్ట్ జైల్లో వేస్తున్నారు చాలామంది. అల్లారముద్దుగా పెంచుకున్న పిల్లల్ని జీవితంలో బాగుండాలి, బాగుపడాలని చెప్పేసి ఆలోచనతో, కానీ పిల్లల భవిష్యత్తుని వాళ్ళని నాశనం చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్న విషయం. మాట్లాడుతుంది ఏముంది దాంట్లో? వాస్తవం. శ్రీ చైతన్య నారాయణ స్కూళ్ళల్లో, ఆ కాలేజీలలో వేయడం, ఇంటర్మీడియట్ ఆ 2 సంవత్సరాల్లో పిల్లలకు నరకయాతన. హాస్టల్లో పెట్టి సెంట్రల్ జైల్లో లాగా. కళ్ళముందు బిడ్డ ప్రాణం పోతుంటే ఏ తల్లన్నా తట్టుకోగలదా? చెత్తగా ఉంది. ఒక రూమ్ లో అన్ని బెడ్స్ వేసేసి ర్యాంక్స్ రావాలి, మీ కాలేజ్ పేరు రావాలి, అంతే. ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంది. గత 2-3 ఇయర్స్గా ఈ ఇష్యూ ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే 2-3 ఇయర్స్గా చూసుకున్నట్టయితే పిల్లలని, గర్ల్స్ అండ్ బాయ్స్ని హాస్టల్లో పెట్టి సెంట్రల్ జైల్లో లాగా. మంచి చదువుకున్న పిల్లవాడు ఎక్కడైనా చదువుతాడు, కొద్ది యావరేజ్ ఉన్న స్టూడెంట్స్ చదువుతాడు. అసలు చదువబ్బని వాడు ఏదో పని చేసుకుంటాడు, మెకానిక్ పని చేసుకుంటాడు. కానీ కరెక్ట్ ఏజ్ 15 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ మధ్యలో ఏదైతే పిల్లలు ఉన్నారో, ఈ 2-3 ఇయర్స్ మధ్యలో పిల్లలు పేరెంట్స్ దగ్గర ఉండి చదువుకొని కరెక్ట్ ఏజ్ మోల్డ్ అయ్యే ఏజ్లో ఆ 2 ఇయర్స్ జీవితంలో ఒక స్టెప్ ఎదగాలన్నా అదే 2 ఇయర్స్, నాశనం అయిపోవాలన్నా అదే 2 ఇయర్స్. ఈ 2 ఇయర్స్, ఆ 5 ఇయర్స్ ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ ఏదైతే ఈ సెక్షన్స్ ఉంటాయో దీంట్లోనే పిల్లల జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి పేరెంట్స్కి ఉంటుంది, నా పిల్లలు బాగుపడాలి, బాగా చదువుకోవాలి, పై స్థాయికి ఎదగాలి, మంచి స్థాయిలో ఉండాలి, మంచి డబ్బు సంపాదించుకోవాలని. ఈ ధోరణిలో, ఈ ఆలోచనలో చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లల్ని సెంట్రల్ జైల్లో వేస్తున్నారు. ఆ సెంట్రల్ జైల్లే నారాయణ శ్రీ చైతన్య కాలేజ్లో. యాక్చువల్లీ ఇంతకుముందు కూడా నారాయణ శ్రీ చైతన్య కాలేజ్లో హ్యూమన్ రైట్ కమిషన్ కూడా ఆవిడ గారు వెళ్ళి చాలా మట్టుకు కాలేజీలకు నోటీసులు ఇచ్చి 1-2 కాలేజీలను సీజ్ చేసి రావడం జరిగింది. యాక్చువల్లీ దీనిపైన కొన్ని ప్రూఫ్స్ తోటి మాట్లాడదామని నేను వచ్చాను. ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజ్లో ర్యాంక్స్ తక్కువ వస్తాయి. ఈ తక్కువ వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గర టాపర్స్ ఉన్నారు, ఇది ఉన్నారు, అది ఉన్నారు అని చెప్పేసుకోవడానికి టాప్ 1, టాప్ 2 ఆల్ ఇండియా లెవెల్లో NIT, JEE వాళ్ళు టాపర్స్ ఉన్నారు మా దగ్గర, ఆల్ ఇండియా టాపర్స్ అని చెప్పి చూపించుకుంటారు. కానీ పచ్చి అబద్ధం. మీరు జస్ట్ మీ ప్రతి ఫోన్లో ఉన్నదాన్ని తీసి గూగుల్ కొట్టి చూస్తే పచ్చి అబద్ధం అని తెలుస్తుంది, గూగుల్లో తెలిసిపోతుంది. అది జెమినీలో. ఇప్పుడు మనకు శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు టాపర్ ఎవరు? దేవదత్త JEEలో టాపర్, ఆల్ ఇండియా టాపర్. తనను మావాడు, మా ఇన్స్టిట్యూట్ చదువుకున్నాడు, మా దగ్గర నుంచి టాపర్ అయ్యాడు అని చెప్పేసి ఫస్ట్ ర్యాంక్ వేసుకున్నారు. కానీ దీని వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ AIRలో దేవదత్త స్కోర్డ్ టాపర్ అండ్ JEE అండ్ MEN 2025 యాజ్ పర్ BE BTech విత్ ప్రొఫెషనల్ NTA స్కోర్స్ 100% స్కోరబుల్. ఇక్కడ ఎక్కడ చదువుకున్నాడు అంటే ఈ అబ్బాయి వెస్ట్ బెంగాల్ స్టేట్. ఈయన చదువుకుంది వెస్ట్ బెంగాల్ టాపర్ నేషనల్ అచీవ్మెంట్. షీ వాస్ వెస్ట్ బెంగాల్ టాపర్ ఇన్ JEE 2000. మీరు నేను చెప్పిన దాన్ని కాకుండా నేను చెప్పింది కరెక్టా తప్ప అని మీరు గూగుల్లో చూడండి. దేవదత్త అనే పర్సన్ని నా వెనకాల కూడా డిస్ప్లే చేస్తాను. దేవదత్త అనే పర్సన్ వెస్ట్ బెంగాల్లో చదువుకున్నాడు, ఇక్కడి వాడు కాదు, వీళ్ళ దాంట్లో చదివిన వ్యక్తి కాదు, మా దాంట్లో టాపర్ అని చెప్పేసి ఫస్ట్ అబద్ధం. ఇక్కడ దొంగతనం ఇది. శివన్ వికాస్ తిను కూడా టాపర్ అని చెప్పి సక్సెస్ఫుల్ స్టూడెంట్ అచీవ్డ్ యాజ్ పర్ఫెక్ట్ 100% NTA స్కోర్స్ ఇన్ ది JEE 2025 ఎగ్జామినేషన్ హియర్ సమ్మర్ ఆఫ్ ది నోనబుడ్. ఈ అబ్బాయి ఇక్కడ చదువుకున్నాడు. ఆల్ ఇండియా ర్యాంక్ AR శివన్ అచీవ్డ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆఫ్ 9, స్టేట్ టాపర్ లక్ష. ఈ అబ్బాయి చదువుకుంది. అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీ గూగుల్లో కూడా తెలుస్తుంది, నేను కూడా ఇది డిస్ప్లే చేస్తాను. ఈ స్టూడెంట్ లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ అహ్మదాబాద్. చూసిరా? రెండో వ్యక్తి. దీంట్లో టాప్లో వీళ్ళ ఫొటోసే ఉంటాయి. వీళ్ళ ఫొటోస్, ఓల్డ్ ఫొటోస్, రీసెంట్ ఫొటోస్ అన్నీ కలిపి మెర్జ్ చేసి పెట్టుకున్నారు. పేర్లు వాళ్ళు ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్స్ కూడా కింద ఉంటాయి, మీరు చూడొచ్చు, గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఇంకొకటి చెప్తాను, జిందాల్ అబ్బాయి
సక్షం జిందాల్ చెప్పేసి తిని కూడా టాపర్ అని చెప్పేసి వీళ్ళు మా దాంట్లో వేసుకోవడం జరిగింది. తిను చదివింది బ్యాక్గ్రౌండ్ ఎక్కడని చూసుకుంటే ఈ అబ్బాయి వచ్చేసి ఒమన్ ప్రకాష్ జిందాల్ వల్ల స్కూల్లో ఇసార్ యూనిట్ల స్కూల్ అనే దాంట్లో చదివి హర్యానాలో చదువుకున్నాడు. ఈ అబ్బాయి హర్యానాలో చదువుకున్నాడు. ఈ అబ్బాయి కూడా టాప్ 3 అని చెప్పేసి 3వ ప్లేస్లో కనిపిస్తుంది. అది కూడా నేను డిస్ప్లే చేస్తాను. నారాయణ శ్రీ చైతన్య కాలేజు ఇది ఓకే. ఇది ఇలాగున్నప్పుడు సరే ఈ వీళ్ళు 100% దీని విషయంలో ఫేక్ చేశారు, జనాలను మోసం చేశారు, ఇది ఒప్పుకుందాం. చాలా ఇది ఒప్పుకున్న తర్వాత కూడా మీకు నేను ఇంకొకటి క్లియర్గా ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. నారాయణ శ్రీ చైతన్య కాలేజ్లో 100% పిల్లలపైన టార్చర్ అనుభవిస్తున్నారు. ఎందుకంటే స్టూడెంట్ యూనియన్ లీడర్స్ అక్కడ వెళ్తే కొంతమందికి లంచాలు ఇచ్చి లొంగిపోతున్నారు, కొంతమంది నిర్భయంగా బయట ఎండగడుతున్నారు. మాకు లీవ్స్ కావాలి. ఈ 10th క్లాస్ అయిపోగానే లోపల తీసుకుపోయడం పేరెంట్స్ కూడా పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుంటారు తప్ప జైల్లో వేస్తున్నామన్న ఆలోచన వాళ్ళకి రావట్లేదు. పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది దీంట్లో వేయడం వల్ల అని చెప్పేసి వాళ్ళకి ఆలోచన రావట్లేదు. ఎందుకంటే వీళ్ళు చేసుకున్న పబ్లిసిటీ రకరకాలుగా ఉంది. ఇటు చూసుకున్నట్టయితే ఇప్పుడు మన తెలుగులో లేకుంటే ఆల్ ఇండియా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అనుకోవచ్చు. అల్లు అర్జున్ గారు కూడా మాట్లాడినప్పుడు సేమ్ గ్రౌండ్ సేమ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ గారు మీకు కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఒక కాలేజ్ కానీ ఒక స్కూల్కి కానీ ఎంత స్పేస్ ఉండాలనేది మీకు కరెక్ట్ తెలుసా? శ్రీలీల గారిని కూడా జీతం బాగుండాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ కావాలంటే శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో చదువుకోవాలని చెప్తున్నాను. ఒక స్కూల్కి ఎంత స్పేస్ ఉండాలి, దాని రూల్ అండ్ రెగ్యులేషన్ ఏంటో తెలుసా మీకు? కనీసం గూగుల్లో కొట్టండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది కాబట్టి, మీ దగ్గర ఐఫోన్లు ఉండొచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కొట్టి తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత వాటికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండి వాటి హ్యాక్స్ చేయండి. మీ కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పేసి పిల్లల జీవితం నాశనం చేయకండి. మొన్నటి వరకు జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ పైన. ఇది కూడా ఒక స్కామ్ లాంటిదే. పిల్లలను నిర్దాక్షిణంగా నాశనం చేస్తున్నారు, జైలులో పెడుతున్నారు. వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ కాలేజీలు చెత్తకుప్పలాగా తయారవుతున్నాయి. మేము చదువుకోవాలి గవర్నమెంట్ కాలేజీలలో ఎలా ఉంటాయి? క్వాలిఫైడ్ టీచర్స్ వస్తారు గవర్నమెంట్ కాలేజీలోకి. ఇక్కడ సగం చదువు వచ్చిన టీచర్స్ ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. 100 మందిలో 10 మంది మాత్రమే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్. లేకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు వల్గర్ లాంగ్వేజ్ అంటారు స్టూడెంట్స్ కూడా మాట్లాడినప్పుడు. యూనియన్లు వెళ్ళి గొడవ పెట్టి స్ట్రైకులు చేస్తే లోపలికి వెళ్ళాలి. పేరెంట్స్ మా పిల్లల్ని చూస్తా అంటే కలుస్తా అంటే కూడా కలవనియ్యారంట పేరెంట్స్ సొంత పిల్లల దగ్గర పోవడానికి. అంటే డబ్బులు కట్టి జైల్లో వేయడమే కదా, పిల్లల్ని నాశనం చేసినట్టే కదా. సరే, ఇంత మాట్లాడుతున్నా ఆంజనేయులు, అసలు దీనిపైన నీకేం తెలుసు అని మాట్లాడితే ఒకటి సూటిగా చెప్తాను. NCERT నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ గైడ్లైన్స్ మీరు గూగుల్లో కొట్టినా దీనిపై తెలుస్తుంది. గైడ్లైన్స్ దీనికి పర్టికులర్గా NCERT ఎడ్యుకేషన్ యాక్ట్ ఇది. దీనిపైన మీరు చూడండి, మినిమం ల్యాండ్ రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ CBSE గైడ్లైన్స్, అర్బన్ ఏరియాస్, సిటీస్ అండ్ మెట్రోపాలిటన్ సిటీలో మినిమం ఆఫ్ 1 acre ల్యాండ్ ఉండాలి. ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ ప్రైవేట్గా పెట్టుకున్నప్పుడు మినిమం అని ఏ కాలేజీకి ఉంది, ఏ స్కూళ్ళకు ఉంది? ఈరోజు సిటీలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీలో ఉన్న కాలేజీలు కానీ స్కూళ్ళకు కానీ దేనికి ఉంది? నారాయణ శ్రీ చైతన్య కాలేజీలకు మొత్తం సెంట్రల్ జైలు అది. దేంట్లో ఉంది? ఎవరి గైడ్లైన్స్ పాటిస్తున్నారు? అంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు అమ్ముడుపోతున్నారా? ఇదొక్కటే కాదు, మున్సిపల్ పర్మిషన్ కావాలి. ఇదొక్కటే కాదు, మున్సిపల్ పర్మిషన్ కావాలి. 2 లోకల్ ట్రాఫిక్ పర్మిషన్ కావాలి. ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి. ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలంటే ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ ఒక అపార్ట్మెంట్ కానీ 5 floors బిల్డింగ్ కానీ ఫైర్ వెహికల్ మొత్తం సరౌండింగ్ తిరిగే అంత స్పేస్ ఉంటేనే ఫైర్ పర్మిషన్ వస్తుంది. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కావాలి. ఒక రెడ్ కలర్ పైప్ పెట్టి కింద మోటార్ పెట్టి సంపు పెట్టి పైన దాకా లైన్ గుంజడం కాదు. ఈరోజు కన్స్ట్రక్షన్ జరిగిన ఏ అపార్ట్మెంట్కు 5 floor బిల్డింగ్కి ఉంది ఒక ఫైర్ ఇంజన్ బడ్డే తిరగలదా? అంటే దీని వెనకాల ఎంతమంది ఆఫీసర్లు, ఎంతమంది అధికారులు అమ్ముడుపోతున్నారు? అది కూడా కాకుండా ప్రతి స్కూళ్ళు చూసుకుందాం, చిన్న గల్లెల స్కూల్స్ ఉంటాయి, ఎలా పర్మిషన్స్ ఇస్తున్నారు? ఎంతమంది అధికారులు అమ్ముడుపోతున్నారు దీని వెనకాల? ఒక మినిమం స్టూడెంట్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి? 1 meter డిస్టెన్స్ ఉండాలి. నేను కాదు చెప్తుంది, యాక్ట్ చెప్తుంది, గైడ్లైన్ చెప్తున్నాయి. గూగుల్ అడగండి, మీకు
మీరు గూగుల్లో NCERT అని కొట్టండి, మొత్తం డీటెయిల్స్ మీకు వస్తాయి. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది కదా, నేను చేసేది కూడా ఫోన్లో చూస్తుంటారు కదా మీరు. నేను ఒక్కనే చెప్పడం కాదు, దీని వెనకాల ఒక క్లాస్ రూమ్ డిస్టెన్స్ ఎంత ఉండాలి, మినిమం క్లాస్ రూమ్ సైజ్ మినిమం ఆఫ్ 8 మీటర్ టు 6 మీటర్, అప్రాక్సిమేట్లీ 500 స్క్వేర్ ఫీట్ ఫర్ క్లాస్ రూమ్. మినిమం ఫ్లోర్ స్పేస్ 1 స్క్వేర్ మీటర్ ఫర్ స్టూడెంట్. ఒక క్లాస్ రూమ్లో ఒక స్టూడెంట్ మీటర్ టు మీటర్ డిస్టెన్స్లో కూర్చోవాలి. ఇప్పుడు దేనిలో కూర్చోబెడుతున్నారు, ఒక బెంచ్ పెడితే బెంచ్ 4-5, బెంచ్ డిస్టెన్స్ ఎంత చూడండి మీరే. సేఫ్టీ ఎక్కడ ఉంది పిల్లలకి, వ్యాధులు ఎందుకు రావు, రోగాలు ఎందుకు రావు. ఒక అబ్బాయికి తెలియకుండా ఏదో వచ్చింది, డిసీజ్ వచ్చింది, ఆ అబ్బాయి వల్ల మొత్తం అంటుకుంటుంది. దగ్గర కూర్చొని పెట్టాలి, మినిమం 1 మీటర్. మన కరోనా వచ్చినప్పుడు చూసినా కదా, మినిమం 1 మీటర్ 2 మీటర్ డిస్టెన్స్ పెట్టాలి. ఎందుకు పెట్టాలి, దగ్గినా తుమ్మినా. ఇంకోటి, దగ్గడమైనా తుమ్మడమైనా జలుబు అనేది అంటువ్యాధి, అది కామన్, ప్రతి ఒక్కరు తెలుసు. ఒకరికి వచ్చిందంటే ఇంకోళ్ళకి వస్తుంది. కానీ ఏ స్కూళ్ళు ఏ కాలేజీలు ఈరోజు ప్లే గ్రౌండ్స్ లేవు. మినిమం 1 ఎకర్ ఉండాలి, విలేజ్లో 2 ఎకర్స్ ఉండాలి, హిల్ స్టేషన్లో 1 ఎకర్ ఉండాలి. అధికారులు అమ్ముడుపోతున్నారు. ఫస్ట్ అధికారులకు లంచాలు ఇవ్వడం మానేయండి. మీ పిల్లలను జైళ్ళలో వేయకుండా మీరు చదివించుకోండి. గవర్నమెంట్ కాలేజీలకు పంపించినా, గవర్నమెంట్ స్కూల్స్కి పంపించినా, ఇంటికాడ కూర్చొని గైడ్లైన్ చేయండి, మీరు గైడ్ చేయండి, మీరు నేర్పించుకోండి. ట్యూషన్ పంపించండి. ఓ ట్యూషన్ మీ గల్లీలో ఉన్న మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పంపించి నేర్పించుకోండి. మీ కళ్ళ ముందు పిల్లలు ఉంటారు, ఇక్కడ జైల్లో పెట్టి వాళ్ళకి నరకయాతన అనుభవించడం అవసరమా? ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒక 12 అవర్స్లో పిల్లలకి ½ అన్ అవర్ అన్నా 1 అవర్ అన్నా కంపల్సరీ. పొద్దున్న లేచినామా, తిన్నామా, బుక్ పట్టుకున్నామా, మళ్ళీ తిన్నామా, బుక్ పట్టుకున్నామా, మళ్ళీ తిన్నామా, బుక్ పట్టుకున్నామా, మళ్ళీ బాత్రూమ్ వచ్చినామా, తిన్నామా, బుక్ పట్టుకున్నామా. రాత్రి పడుకునేదాకా బుక్ పట్టుకొని నిద్రపోయి బుక్ నెత్తి కింద పెట్టుకొని పడుకోవడమే. సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారా, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారా? పిల్లలు 9th క్లాస్ 10th ఇంటర్మీడియట్ పిల్లలు, వీళ్ళకింత నరకయాతన అనుభవించిన పేరెంట్స్కి ఇంత వరకు కరెక్ట్. దీని వెనకాల అమ్ముడుపోతున్న అధికారులను అందరినీ ఎండగట్టాలి. గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది వీళ్ళకందరికీ, ఆ జీతాలు కూడా మనం కట్టి ట్యాక్స్ నుంచిలే కదా పోతుంది. మళ్ళీ వీళ్ళ లంచాల కోసం పోవడం ఎందుకు, పిల్లల జీతం నాశనం చేయడం దేనికి? ఏ స్కూల్ అయినా సరే ముందు మీ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు, మీ పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు మినిమం సేఫ్టీ ప్రికాషన్స్ స్కూల్లో ఉన్నాయా లేవా? ఒక క్లాస్ రూమ్కు మినిమం ఒక వాటర్ ఫిల్టర్ ఉండాలి. ఆ గైడ్లైన్స్ కూడా చూపిస్తాను మీకు నేను. జనరల్ రిక్వైర్మెంట్ ఇంక్లూడింగ్ ర్యాంప్స్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ అండ్ సేఫ్టీ రెగ్యులేషన్స్. జనరల్గా ప్రతి స్కూల్లో స్టేర్ కేస్ కాకుండా ర్యాంప్ ఉండాలి, స్టేర్ కేస్ కాకుండా ర్యాంప్ ఉండాలి. ప్రతి క్లాస్ రూమ్లో వాటర్ ఉండాలి. ఒక ఫ్లోర్కి ఒక వాటర్ది ఉంటుంది. సరే, వాటర్ది అంటే పోనీయండి, వాటర్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. ప్రతి స్కూల్కు ర్యాంప్స్ ఉన్నాయా? ప్రతి స్కూల్కు ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా? ప్రతి స్కూల్కు గ్రౌండ్స్ ఉన్నాయా? ఇంకో గైడ్లైన్స్ ఉంటుంది. మీ చుట్టుపక్కల ఉన్న స్కూల్కి గైడ్లైన్స్ ప్రకారము గ్రౌండ్ లేదు అనుకున్నప్పుడు కొన్ని దీనికి రిలాక్సేషన్ ఇస్తారు. చుట్టుపక్కల JHMC గ్రౌండ్స్ ఉంటాయి హైదరాబాద్లో అయితే. ఈ గ్రౌండ్లో వాళ్ళు ఫీజు కట్టి క్లాస్ రూమ్ సెక్షన్ ప్రకారం వెళ్ళాలి. ఇంకోటి, ప్రతి స్కూల్కి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కంపల్సరీ ఉండాలి. ఈరోజు స్కూల్స్ ఉన్న టీచర్స్ తీసుకెళ్ళి గ్రౌండ్లో ఆడిపిస్తుంటారు. నేను కళ్ళారా చాలామందిని చూసాను, చాలా స్కూల్స్ని చూసాను. ఏ గైడ్లైన్స్ ప్రకారం స్కూల్ పాటిస్తుంది? అడిగే వాళ్ళు లేకనా? ప్రతి స్కూల్ అయినా మినిమం సేఫ్టీ ప్రికాషన్స్ ఉండాలి. మినిమం ఏ స్కూల్లో లేవు. ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అడిగితే ఏం పెడతారు తెలుసా? ఫైర్ సిలిండర్స్ కింద ఉంటాయి, వాటిని అక్కడక్కడ పెడతారు సెల్లార్లో కింద. ఫైర్ సేఫ్టీ రూల్స్ ఏంటో తెలుసా? ఇవన్నీ తెలుసుకోండి ఫస్ట్. స్కూల్లో ఇంకోటి, పేరెంట్స్ కూడా బాగా చెప్తున్నాను, పేరెంట్స్ కూడా స్కూల్లో ఒక తప్పు జరిగింది, పిల్లవాడు తప్పు చేసినంటే ఫస్ట్ పిల్లర్దా, మేనేజ్మెంట్దా చూడండి, టీచర్దా చూడండి, ఎంక్వైరీ చేయండి. 1-4 సార్లు ఎంక్వైరీ చేయండి. టీచర్స్ మీదకి మీరు వెళ్ళి గొడవ పెట్టి స్కూల్కు అప్పనంగా వేయడం, గొడవ పెట్టడం కాదు. ఆ స్కూల్లోకి జాయిన్ చేసింది మీరే పిల్లల్ని, దానికి కూడా వెళ్ళాల్సింది, కనుక్కోవాల్సింది, టీచర్స్తో మాట్లాడాల్సింది మీరే. ఇంకొక విషయాన్ని బాగా చెప్తాను,
ప్రతి స్కూల్లో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. టీచర్స్ మీరు చదువుకున్నారమ్మా, వీళ్ళు చదువుకోలేము, వీళ్ళకి ఇంగ్లీష్ రాదేమో, మీరు రాగానే ఇంగ్లీష్లో మాట్లాడితే అందరికి ఇంగ్లీష్ రావాల్సిన అవసరమా? వాళ్ళకి రాదు, వీళ్ళకి రాదు కాబట్టి నేర్పిస్తారు పిల్లలకి. అక్కడ నలుగురు ముందు ఇజ్జత్ పోతుందని చెప్పేసి వీళ్ళు మీ దగ్గర పేరెంట్స్ టీచర్ మీటింగ్ రావట్లేదు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ కంపల్సరీ అటెండ్ కావాలని మాట్లాడతారు కదా. అటెండ్ కావాలంటే ఫస్ట్ మీరు స్కూల్లో ఉన్న టీచర్స్ వచ్చిన పేరెంట్స్ తోటి తెలుగులో కానీ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ వాళ్ళకి ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా మరి మాట్లాడండి. మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం సరిపోదు. మీరు ఫస్ట్ మీరు మాట్లాడే ఇంగ్లీష్ని పిల్లలకు పర్ఫెక్ట్గా నేర్పించండి, సబ్జెక్ట్ నేర్పించండి, ఎథిక్స్ నేర్పించండి. ఏది ఉండదు. ఇక్కడ అందరికి తప్పే అని చెప్తున్నా. ఇటు పేరెంట్స్ కూడా కొంతమంది ఆలోచించకుండా వెళ్ళి గొడవలు పెట్టుకోవడము, ఇది చేయడం తప్పే. కరెక్ట్గా అనుకోండి, కరెక్ట్ చేయండి. ఇప్పుడు కొన్ని కాలేజీలు కానీ స్కూల్ కానీ ఒక ఏరియా చూసుకుంటే మినిమం హైదరాబాద్లో అయితే కొన్ని లక్షల్లో ఉన్నాయి, స్కూల్ అయితే వేలలో కాదు లక్షల్లో ఉన్నాయి. నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు అయితే సెంట్రల్ జైలు, ఈ సెంట్రల్ జైలు అయితే కొన్ని ఆల్మోస్ట్ 20-30 వేల కాలేజీలు ఉన్నాయి. ఒక బిల్డింగ్లో ఉంటుంది, కంప్లీట్ ప్యాక్. అది ఇంకంతే, దాంట్లో బయట కనిపించరు, వెంటిలేషన్ ఉండదు, కంప్లీట్ క్లోజ్. ఇలా ఉండడం ఎంతవరకు కరెక్ట్? గవర్నమెంట్ అఫీషియల్స్ ఎంతవరకు దీనిపైన యాక్షన్ తీసుకుంటారు? యాక్షన్ తీసుకోవట్లేదు. లంచాలను లొంగుతున్నారా? దీని మీద గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? ఆఫీసర్స్ ముందు లంచాలు లొంగకుండా ఉంటే ఇలాంటివి జరగదు. ఇంకొకటి తర్వాత దీనిపైన ఇదంతా రాద్ధాంతం జరుగుతుందన్న విషయము నాయకులకు తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, అందరూ తెలుసు. తెలిసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు మన తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇక్కడ బట్ట విక్రమార్క గారు వీళ్ళు ఉన్నారు. యాక్షన్ తీసుకోవచ్చు కదా. కేసులు పెట్టినా, నోటీసులు ఇచ్చినా ఏమవ్వదు. ఈ సెంట్రల్ జైలు అనే స్కూళ్ళని, ఈ కాలేజీలని యాజ్ ఎ రూల్ ప్రకారం రన్ చేయాలి. వీటిపైన యాక్షన్ తీసుకున్నంత వరకు వీటిపైన ప్రొడక్ట్ చేయడానికి స్టూడెంట్ మేము అందరం సిద్ధంగా ఉన్నాం. దీనిపైన ఇట్లా మాట్లాడుతూ ఎడ్యుకేషన్ యాక్ట్, ఇంకోటి మెడికల్ మాఫియా ఎంతైతే దారుణంగా ఉందో ఎడ్యుకేషన్ మాఫియా కూడా అంతే ఉంది. ఇది పెద్ద మాఫియా. ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ దీంట్లో ఇంక్లూడ్ అయ్యి, నాయకులు ఇంక్లూడ్ అయ్యి చేస్తున్న మాఫియా ఇది పెద్ద మాఫియా. దీన్ని మార్చాలి. మార్చేంత వరకు నిద్రపోయేది లేదు. అందరూ దీనిపైన ఎండగట్టాలి. ప్రతి ఒక్క పేరెంట్ కానీ నిలదీసే ముందు స్కూల్స్కు యాజ్ ఎ గైడ్లైన్స్ ప్రకారం స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉండాలి, మినిమం ఏమి ఉండాలి, మ్యాక్సిమం ఏమి ఉండాలి, ఇవన్నీ కనుక్కోండి. చూడండి పేరెంట్స్, మీ పిల్లల్ని జాయిన్ చేసే ముందు, చేసిన తర్వాత జాయిన్ చేయండి. జాయిన్ చేసిన తర్వాత గొడవలు పెట్టుకోవడమే కాదు, ముందు మనం సరిగా ఉండాలి, తర్వాత ఎదుటోని క్వశ్చన్ చేయాలి. వీటన్నిటినీ ఎండగట్టేంత వరకు నేను ఇప్పుడే స్టార్ట్ చేశా. ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ నేను వీటి గురించి చెప్పా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ అరాచకం ఎడ్యుకేషన్ మాఫియా క్లోజ్ అయ్యేంత వరకు నిద్రపోయేది లేదు, దీన్ని ఆపేదే లేదు. దీన్ని ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎంతమందితో మాట్లాడడానికైనా, దీనిపైన అరాచకాన్ని ఎండగట్టడానికి నేను రెడీగా ఉన్నా. నాతో పాటు చాలామంది మీడియా మిత్రులు కానీ, సోదరులు కానీ, సోదరిమణులు కానీ చాలామంది దీని వెనకాల రెడీగా ఉన్నారు. నేను దీన్ని ఎండగట్టడానికి రెడీగా ఉన్నా. ప్రతి స్కూల్కి, ప్రతి కాలేజీకి మినిమం ఏముండాలి, దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని, దొంగ ఇవి పెట్టుకొని, వేరే స్టేట్లో చదివిన పిల్లల్ని ఇక్కడ పెట్టుకొని చదివించడం అనేది కరెక్ట్ కానే కాదు. మీరు కూడా పేరెంట్స్ దొంగగా చేసిన వాటిని చూడాలి, చూస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.